श्री राघवेन्द्राय नमः। శ్రీ రాఘవేంద్రాయ నమః. ఈ బద్దు మేము మా గురు రాఘవేంద్ర టీవీలో రాఘవేంద్ర స్వాముల మంత్రాలయంలో సేవలు చేసిన దానికి రాఘవేంద్ర స్వాములు ఏమిచ్చారు, ఎలా మిరాకల్ చేశారు అని మేము మీకు చెప్తాపుతాము. మాకి తెలుగు అంత బాగా రాదు, పక్క రాష్ట్రమైనా కూడాను తెలుగు నేర్చుకుని మేము మీకు చెప్తా ఉన్నాము. ఏమేమి మిస్టేక్స్ ఉన్నా కూడాను కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మేమేమి చెప్తా ఉన్నామంటే, రాఘవేంద్ర స్వాములకి మంత్రాలయంలో సేవలు చేసిన ఇంకా ఒక మిరాకల్ ఎలా అయింది, ఒక అద్భుతం జరిగింది అక్కడ. అది చాలా ఏమంటారు పూర్ ఫ్యామిలీ అండి. వాళ్ళకి చాలా డబ్బులు అవసరం ఉంటుంది. వాళ్ళ దాంట్లో ఒక పేరెంట్స్ ఏమంటారు కదా, వాళ్ళ నాన్న అయిండొచ్చు, వాళ్ళ మదర్ అయిండొచ్చు, వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకి ఒకటే కూతురు, ఆ కూతురు ఏమి డిగ్రీ చేసుకొని అలాగే అది ఒక ప్రైవేట్ కంపెనీ అంటే చిన్న కంపెనీ ఉండేది, అక్కడ జాబ్ చేసుకొని వాళ్ళ నాన్నను అలాగే వాళ్ళ మదర్ని చూసుకుంటూ ఉంటుంది. ఏమో ఇట్లే పోతూ ఉంటుందంటే వాళ్ళ లైఫ్కి చాలా డబ్బులు అవసరం ఉంటుంది. వాళ్ళకి ఎంత డబ్బులు ఆడ వచ్చినా, చాలా తక్కువ డబ్బులు వచ్చినా కూడాను అది వాళ్ళ హోమ్ రెంట్ అయిండొచ్చు, వాళ్ళ గ్రోసరీ ఎక్స్పెన్సెస్ అయిండొచ్చు, దానికి వాళ్ళు తీసుకొని అట్లే పోతూ ఉంటారంటే ఈ ఒక టైంలో వాళ్ళకి ఒక షాకింగ్ న్యూస్ ఎదురవుతుందండి. ఏంటంటే ఆ పాపకు ఎప్పుడు కూడాను ఒక తలనొప్పి అనేది బాగా వస్తుందండి. ఎప్పుడైనా దానికి తలనొప్పి వచ్చాయంటే అది ట్యాబ్లెట్స్ తీసుకుంటా ఉండే, అలాగే కొంచెము వర్క్ చేసుకొని అవుతూ ఉంటాయండి. ఒకరోజు ఏమాయా అంటే ఆ పాపకి చాలా పెద్ద హెడేక్ వచ్చేసాయి. ఈ హెడేక్ వచ్చినోడు అది ఎంత మాత్రలు తీసుకున్నానో అది కంట్రోల్ కాలేదండి. అప్పుడు ఆకే బెడ్ రెస్ట్ తీసుకోవాలా, అలా ఒక పరిస్థితి వచ్చేసింది దానికి. ఇక్కడ జాబ్ కూడాను పయ్యకైతలేదు, అలాగే ఒక ఇంటి దగ్గర కూడాను వాళ్ళ ఏజ్ అయిండే పేరెంట్స్ని కూడాను చూసుకొనేకి అయితలేదు. చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది దానికి. ఎట్లో వాళ్ళ మదరు వాళ్ళ పక్కింటి వాళ్ళ సహాయం తీసుకొని ఆ పాపను హాస్పిటల్కి చూపిస్తారండి. హాస్పిటల్లో మీకు గుర్తున్నట్లే స్కానింగ్ అవి ఇవి అని చాలా బాగా టెస్టులు చేస్తారండి. అక్కడ వీళ్ళకి చాలా పెద్ద షాకింగ్ న్యూస్ వచ్చేస్తుంది. అది ఏమంటే ఇక ఒక బ్రెయిన్లో కొంచెము ఒక గడ్డ టైపు పెరుగుతూ ఉన్న టైపు వచ్చేస్తుందండి ఆ స్కానింగ్ రిపోర్ట్లో. ఇది మాత్రలో వాసి అయ్యలేదు, మీరు ఆల్రెడీ స్టేజ్ దాటిపోయి ఉన్నారు, దీన్ని మీరేమన్నా ఆపరేషన్ చేయాలంటే 15 ఇంకా 20 లక్షలు డబ్బులు కావాలి అని ఒక డాక్టర్ చెప్పిస్తారు. ఇంకా వీళ్ళకి చాలా షాకింగ్ అయిపోయిస్తుంది. ఎందుకంటే వీళ్ళు 15 ఇంకా 20 వేలు చూసిన వాళ్ళు వీళ్ళకి 15 ఇంకా 20 లక్షలు కావాలి అంటే వీళ్ళు ఎలా తెస్తారు? చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. వీళ్ళు హౌస్ కూడాను రెంటెడ్ హౌస్, వీళ్ళకి తినేకి సరిగా లేదు పాపము. ఇక్కడ ఉన్నోడు వాళ్ళు ఎలా ఆపరేషన్ చేపిస్తారు, ఎట్లొస్తుంది, ఏం చేస్తుంది? ఈ సిచ్యుయేషన్లో ఎవరిని అడిగినా కూడాను వాళ్ళకి ₹1 కూడాను ఎవరు డబ్బులు ఇచ్చలేదండి. ఆ పాపకి చాలా బేజారైపోయిస్తుంది. డాక్టర్ వేరే చెప్పింటారు, ఇంకా ఒక 3 monthsలో నీకు ఆపరేషన్ చేయకుంటే ఏమీ చేసే కలదు, అవుట్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళిపోయిస్తావు అనేసి. ఎంత అని ఆ పాప ఒకటి అడుగుతుంది అందరి దగ్గరను, వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతుంది, ఎవరు కూడాను ఏమో కొంచెం ఇస్తారంటే దానికి మెడిసిన్కి అప్పుడు అవుతుంది, స్కానింగ్ ఫీజ్కి అవుతుందండి. అయితే తనకి ఆపరేషన్కి కావాల్సిన ఒక 15 ఇంకా 20 లక్షలు దానికి అడ్జస్ట్మెంట్ అయ్యలేదు. ఆ పాప ఏమి డిసిషన్ చేసుకుంటుందంటే, లేదు నేను ఎక్కడైనా పోయి సూసైడ్ చేసుకొనిస్తాము అని ఆ పాపకి థింకింగ్ వచ్చేస్తుందండి. ఆ పాప ఆలోచనలు అట్లా వచ్చేస్తుంది. మా ఫాదర్ని అండ్ మదర్ని ఒక అనాథాశ్రమంలో చేర్పించేసి, ఎవరికి లేదు అని చెప్పించేసి వీళ్ళకి చేర్పించేసి నేను సూసైడ్ చేసుకొని వెళ్ళిపోతాము అని పాప ఒక డిసిషన్ తీసుకొనేస్తుందండి. అప్పుడు వీళ్ళ ఫ్రెండ్ ఎవరున్నారు, వీళ్ళకి ఎప్పుడో రాఘవేంద్ర స్వాముల ఒక రూపంలో ఎవరో వచ్చి చెప్తారంట, రాఘవేంద్ర స్వాముల మంత్రాలయంకి పోయి నువ్వేమైనా సేవలు చేస్తే అక్కడ పని చేసుకుంటూ నువ్వు ఉంటే నీకు నీ పాప కర్మాలన్నీ పోయి నువ్వు బాగవుతావు అని చెప్తారంట.
అలాగే అక్కడ మీకు ఫ్రీ భోజనం కూడాను దొరుకుతుంది అని ఎవరో చెప్తారంట. ఈ పాపకి సరే ఆయా చూస్తాము, రాఘవేంద్ర స్వాములని ఒకసారి నమ్ముతాము అనేసి ఏం చేస్తుంది, మంత్రాలయంకి పోయి ఆడ పని చేసేకి షురు అవుతుందంట. అక్కడ కూడాను ఆకెకి తలనొప్పి అనేది వస్తూనే ఉంటుందంట. అయితే ఇక్కడ అది ఏమి ఆ పని చేసే తోడు ఇంట్లో ఉండే తోడు వస్తుంది కదా, అట్లా అయ్యలేదు. రోజుకి ఏమవుతుంది, ఈ తలనొప్పి అనేది తగ్గుతుందంట. 3 నెలలు ఆ పాప శ్రీమఠంలో ఏముంది పని చేస్తుందంట. 3 నెలల్లో ఏమి 100% నొప్పి ఉండే కదా, ఆ ఒక హెడ్ పెయిన్, ఆ తలనొప్పి అది కంప్లీట్ ఏముంది క్లియర్ అయిపోతుందంట. ఆఫ్టర్ 3 months అయిన ఇంకా కొన్ని రోజులు ఉంటుందంట ఆ పాప. ఒక దినం కూడాను ఆ పాపకి తలనొప్పి అనేది రాలేదంట. ఆ ఒక 3 నెలలు వీళ్ళ ఫాదర్ అండ్ మదర్కి ఒక NGO ఏముంది వాళ్ళు భోజనాలు పెడుతుంటారంట. ఎంత మిరాకల్ కదా. ఈ పాప ఇక్కడ మంత్రాలయంలో సేవలు చేస్తూ ఉంది. అక్కడ ఎవరో ఒకరు NGO వాళ్ళు ఆ ఫాదర్ మదర్ వయసు అయిండే వాళ్ళకి ఒక భోజనం వ్యవస్థ చేసింటారంట. ఇక్కడ పైన ఇంకా వాళ్ళ మదర్ ఏం చేస్తారు, ఎట్లో ఒక వేరే వాళ్ళ సహాయం తీసుకొని హాస్పిటల్కి పిలుచుకొని పోయి స్కానింగ్ అంతా తిరిగా చేయిస్తారంట, టెస్ట్ చేయిస్తారంట. డాక్టర్ నిజంగా షాక్ అవుతారంట. ఎందుకంటే ఈకే ఒక బ్రెయిన్లో ఏమి ఒక చిన్న గడ్డ టైప్ ఉండే కదా, అది మాయమైపోయిందంట. ఇది మాయమైపోయింది. ఇంకా ఆ డాక్టర్ షాకింగ్ అవుతారంట. ఇది ఇట్లపాయా, ఏం చేస్తుంది, ఏమన్నా మెడిసిన్ ఏమైనా వేసుకుంటారా అలా ఇలా అనంట బాగా అడుగుతారంట. అయితే ఇది చెప్తుందంట, ఎలా అంటే డాక్టర్లకంతా ఇట్లా నేను సేవ చేసినాను అట్లా చేసినాను అంటే నమ్మలేదు. సో ఏమి లేదు డాక్టర్, అట్లా వెళ్ళిపోయా అని చెప్పిందంట. దీనికి రాఘవేంద్ర స్వాముల పైన మత్తಷ್ಟು అంటే ఇంకొంచెం ఏమీ భక్తి పెరిగిందంట. రాఘవేంద్ర స్వాములు మిరాకల్ అనేది చెప్పచ్చు. అలాగే ఇది ఒక చిన్న మిరాకల్ అంతే. వాళ్ళను నమ్మితే వాళ్ళ సేవలు చేస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఉండి అది క్లియర్ చేస్తారు. ఎందుకు ఈ పాపకి ఇలా వచ్చింది అంటే, ఈ పాప ఎప్పుడో జన్మాంతరాల్లో ఒక కర్మను చేసి వచ్చింది. ఆ కర్మ కలియాలి అంటే అది ఒక మఠమైన కానీ ఒక సేవలు చేయాలి, గురువుల సేవలు చేయాలి. అప్పుడు ఏమవుతుంది, అది క్లియర్ అవుతుందంట. దానికే రాఘవేంద్ర స్వాములు కష్టమిచ్చి ఒక ఏముంది వాళ్ళ చేతిలో సేవలు చేయించుకొని ఆకెకి ఏముంది ఒక పునర్జన్మం ఇచ్చారు అని చెప్పచ్చు. ఇలాగే రాఘవేంద్ర స్వాములను నమ్మితే ఏమైనా ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు క్లియర్ చేస్తారు అని ఒక మిరాకల్ అండి. ఎందుకంటే చాలా జనాలకి చాలా మిరాకల్స్ జరిగింటాయి. వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఆ ఒక బేస్ పైన ఏముంది, మేము ఈ ఒక కంటెంట్ని చేసినామండి. మీకు ఏమైనా ఒక మిరాకల్ వచ్చింటే మా కింద వాట్సాప్ నెంబర్ ఏమొస్తుంది కదా, ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి, మేము రిప్లై చేస్తామండి. శ్రీ రాఘవేంద్రాయ నమః. శ్రీకృష్ణార్పణమస్తు.